శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 157 చాందోగ్యోపనిషత్తు చతుర్థ అధ్యాయం ద్వితీయ తృతీయ బ్రాహ్మణాలు. మొదటి బ్రాహ్మణంలో మనకు జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలు ఉంటాయని, వాటిలో సుషుప్తిలో జీవాత్మ తన స్వస్వరూపమైన పరమాత్మతో తాత్కాలికంగా మిదలమవుతున్నాడు. ఈ జీవాత్మ తన స్వస్వరూప దర్శనాన్ని పొందడానికి చేసే నిర్విరామ సాధనే బ్రహ్మ విద్య అనబడుతుంది అంటూ ఆత్మను సత్యస్య సత్యం అని నిర్వచించారు. ఈ శరీరం మధ్య భాగంలో ఉన్న ప్రాణమే శిశువు. ఆ శిశువుకి ఈ శరీరమే ఆధారం. ప్రాణశక్తియే ఈ శరీరంలో స్తంభం ఆధారంగా ఉన్న శిశువు. మనము తినే అన్నమే స్థూల, మధ్యమ, అనిష్టములనే 3 రసాలుగా అవుతుంది. మొదటిది స్థూల రసము మూత్రపురీషములై బయటికి వెళ్ళిపోతుంది. రెండవదైన మధ్యమ రసము రక్తముగాను, స్వకార్యములైన తక్కు, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, ఎముకలు, రేతస్సు అనే 7 రూపాలుగా పెరుగుతోంది. మూడవదేగు సూక్ష్మరసము అమృతమని, ఊర్జమని చెప్పబడుతోంది. అది నాభికి ఊర్ధ్వముఖంగా ఉన్న హృదయం నుండి బయటకు వచ్చి దేహమంతటా వ్యాపించి ఉన్న 72,000 నాడులలో ప్రవేశించి స్థూణము అనే బలాన్ని పుట్టిస్తోంది. ఈ విధంగా అన్నం ప్రాణ శరీరాలను బంధిస్తోంది. ఈ ప్రాణం సుషుప్తావస్థ నుంచి బయటకు వచ్చి జాగ్రత్తావస్థలో నేత్రాలను పొందుతోంది. అన్నస్వరూపులైన రుద్రాది దేవతలు 7 జాగ్రత్తావస్థలో నేత్రాలలో ఉండే ప్రాణాన్ని ఈ విధంగా పొందుతున్నారు. ఆ ప్రాణాన్ని రుద్రుడు నేత్రాలలోని రక్తరేఖల ద్వారా పొందుతున్నాడు. పర్జన్యుడు నేత్రాలలో కలిగే నీటి ద్వారాను, సూర్యుడు కళలోని నల్ల గుడ్డు ద్వారాను, ఇంద్రుడు కళలోని తెల్లని కాంతి నుంచి పొందుతున్నారు. భూమి కంటి యొక్క కింద రెప్ప ద్వారా, అంతరిక్షము కంటి పైరెప్ప ద్వారాను పొందుతున్నారు. సోమపాన పాత్రలాగా ఉండే శిరస్సులో విశ్వరూపమైన యశస్సు ఉంచబడింది. ఆ శిరస్సు సమీపంలో శ్రోత్రాదులలో వ్యాపించి ఉండే ప్రాణవాయువులే సప్త ఋషులుగా ఉన్నారు. దక్షిణపు చెవి గౌతమ ఋషి, ఉత్తరపు చెవి భరద్వాజ ఋషి, దక్షిణ నేత్రం విశ్వామిత్రుడు, ఉత్తర నేత్రం జమదగ్ని, దక్షిణ నాసాపుటము వశిష్ఠుడు, ఉత్తర ముక్కురంధ్రము కశ్యపుడు. వాక్కే అత్రి ఋషి. బ్రహ్మ సంవాదం చేసే వాక్కు అంటే బ్రహ్మ పలికిన వాక్కు 8వది అవుతోంది. ఎలాగంటే వాగేంద్రియము తినడం ద్వారా సప్తమ ఋషి అయ్యింది. వాక్కు పలకటం ద్వారా అష్టమత్వాన్ని పొందుతోంది. దేవావా బ్రాహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చమర్త్యం చామృతం చ స్థితం చ యచ్చ సత్యత్యచ్చ. పరబ్రహ్మకు రూపముతో కూడిన అవధులు కలిగిన మరణ స్వభావం కలిగైన మానవ శరీరము మూర్తస్వరూపము అనబడుతుంటే ఆ మూర్తస్వరూపం కూడా ఉంది. ఆ మూర్తస్వరూపమైన ఆత్మకు అవధులు లేక అంతటా వ్యాపించి ఉంది. దీనికి మరణధర్మము లేదు. మూర్త స్వరూపాలలో మూర్తస్వరూపం అంటే భూమి, జలము, తేజస్సు కలిగి అవయములతో కూడిన ఆకారం కనుక ఇది మరణ స్వభావం కలిగినది. ప్రత్యక్షముగా కంటికి కనబడుతూ అవధులు కలిగి ఉంది. ఈ పంచభూతాలలో పృథ్వ్యాపస్తేజస్సుల యొక్క సారమే లోకాలన్నిటినీ తపింపజేసే సూర్యమండలం. ఆ మూర్తస్వరూపం అంటే పంచభూతాలలో పైన చెప్పిన పృథ్వ్యాపస్తేజస్సుల కాకుండా మిగిలిన వాయువు, ఆకాశముల మిశ్రమమే.
వీటికి ఆకారం లేకపోవటం వల్ల మరణధర్మము లేనివి. మరణధర్మము లేనివి కనుక సర్వవ్యాపకమై ఉన్నాయి. సర్వవ్యాపకమైనవి కాబట్టే అదృశ్యంగా ఉన్నాయి. ఈ వాయువు ఆకాశం యొక్క సారమే సూర్యమండలంలో అంతర్గతంగా ఉండే ఆదిదైవిక పురుషుడు. మూర్త స్వరూపం మన నేత్రములే ఈ శరీరంలో ఆధ్యాత్మిక స్వరూపము. పృథ్వీ, నీరు, తేజస్సుల సారమే ఈ నేత్రాలు. సూర్యమండలం ఆది దైవతమైతే మన శరీరంలోని నేత్రాలు ఆధ్యాత్మిక స్వరూపము. భౌతికంగా సమస్త గ్రహాలకు, భూతరాశులకు సూర్యమండలం శక్తినిచ్చేదైతే మన శరీరంలోని నేత్రద్వయం శరీరానంతకు శక్తిని, తేజస్సును ఇస్తాయి. అమూర్త స్వరూపం మన నేత్రములే ఈ శరీరములో ఆధ్యాత్మిక స్వరూపం. పృథ్వీ, నీరు, తేజస్సుల సారమే ఈ నేత్రాలు. సూర్యమండలం ఆది దైవతమైతే మన శరీరంలోని నేత్రాలు ఆధ్యాత్మిక స్వరూపం. భౌతికంగా సమస్త గ్రహాలకు, భూతరాశులకు సూర్యమండలం శక్తినిచ్చేదైతే మన శరీరంలోని నేత్రద్వయం శరీరానంతకు శక్తిని, తేజస్సును ఇస్తాయి. అమూర్త స్వరూపం ఈ దేహంలోని ప్రాణాకాశాలు రెండు అమూర్త స్వరూపాన్ని సూచిస్తాయి. అమూర్తత్వాది ధర్మాలతో కూడిన వాయువు, ఆకాశాల యొక్క సారాన్నే లింగ శరీరం అంటారు. లింగ శరీరం యొక్క దక్షిణ నేత్రంలో ఉండే పురుషుడే ఆధ్యాత్మిక స్వరూపుడు. లింగ శరీరాత్మక పురుషుని యొక్క స్వరూపం ఎర్రటి వస్త్రంలాగా, తెల్లటి కంబలిలాగా, మిడుగురు పురుగు, అగ్నిజ్వాల, శుక్లం వలె మెరుపుగా ఉంటుంది. ఇంతకన్నా విపులంగా చెప్పవలసి వచ్చినప్పుడు నేతి నేతి అంటూ ఇది కాదు, ఇది కాదు అని మాత్రమే పరబ్రహ్మము యొక్క నిర్దేశం చేయబడింది. దీనికంటే అన్యమైనది ఏదీ లేదు. ఇంతవరకు చెప్పినదే పరబ్రహ్మము యొక్క నిర్వచనము. శ్రోత్రము, వాక్కు మొదలైన ఇంద్రియాలు సత్యస్వరూపము. ఆ పరబ్రహ్మకు సత్యస్య సత్యం అనేదే నామధేయం. వచ్చే భాగంలో యజ్ఞవల్కునిచే బ్రహ్మ విద్యా విషయమై సమగ్రమైన బోధ మొదలవుతుంది. సశేషం. శుభం భూయాత్.